ఈ సభలో పాల్గొంటున్న మీ అందరికీ వేదిక మీద ఉన్న అఖిల భారత ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ బేబీ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, జిల్లా కార్యదర్శి నాగరాజు గారు, మిగిలిన నాయకులు అందరికీ ఈ సందర్భంగా నమస్కారం. సోవియట్ రెడ్ ఆర్మీ 80 సంవత్సరాల క్రితం హిట్లర్ ఫ్యాసిస్టు మూకలపై విజయం సాధించిన సందర్భంగా పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు స్మరించుకునే సమావేశాలు, సభలు జరుగుతున్నాయి. 80 సంవత్సరాలైనా ఈరోజు ఆ గొప్ప విషయాన్ని మనం ఎందుకు స్మరించుకుంటున్నాం, పాత వాటిని ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటున్నాం, ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అనే విషయాలు బేబీ గారు చెప్పారు. ఎందుకంటే ఆ పోరాటం ఈ రోజుకి మనకు అవసరం. ఆ రోజు హిట్లరు, ముస్సోలిని, టోజో ఇటువంటి వారిలాగా ప్రపంచంలో ఫ్యాసిజం మళ్ళీ ముందుకొచ్చే ప్రమాదం ఉన్నది. మనుషులు మారచ్చు. అమెరికాలో ట్రంప్, ఇండియాలో మోడీ, హంగరీలో ఇంకొక ఆయన, ఇటలీలో మెలోని, ఇటువంటి పేర్లు మారచ్చు. కానీ అటువంటి ఫ్యాసిస్టు ధోరణులు మళ్ళీ ప్రపంచంలో ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. ఆ రోజు ఫ్యాసిజం ప్రపంచ ప్రజలకి ఏ రకంగా హాని చేసింది, దాన్ని ఎర్ర సైన్యం అంత త్యాగం చేసి 3 కోట్ల మంది ప్రాణాలు అర్పించి దాన్ని ఎందుకు ఓడించాల్సి వచ్చింది జ్ఞాపకం పెట్టుకుంటే, ఈరోజు ఫ్యాసిస్టు ప్రమాదం కొత్త రూపంలో మన ముందుకు వచ్చి ఎటువంటి హాని చేసే అవకాశం ఉంది, దాన్ని రాకుండానే మనం నిరోధించకపోతే మనం ఎంత నష్టపోతామని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఆ రోజు ఫ్యాసిజం ఏం చేసింది? మొదటి పని, ప్రపంచంలో కమ్యూనిస్టులు ఉండకూడదు, వీళ్ళుంటే చాలా ప్రమాదం, వీళ్ళని నాశనం చేయాలని చెప్పేసి ఫ్యాసిజం నిర్ణయించుకుంది. హిట్లర్, ముస్సోలిని మొట్టమొదట దాడి చేసి, మొట్టమొదట హత్యలు చేసి, మొట్టమొదట జైళ్ళలో పెట్టి ఆ రకంగా మొత్తం సర్వనాశనం చేయాలనుకున్నది కమ్యూనిస్టులని. మీరు ముస్సోలిని జ్ఞాపకం పెట్టుకుంటే మనం యాంటోనియో గ్రామ్స్కీ అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన అధికారానికి రాగానే ఆ కమ్యూనిస్ట్ నాయకుడిని జైల్లో పెట్టాడు. ఆయన దాదాపు చనిపోబోయే ముందు మాత్రమే జైలు నుంచి విడుదలయ్యాడు. అటువంటి వాళ్ళు చాలామంది చెప్పుకోవచ్చు. హిట్లర్ జైల్లో పెట్టడం కాదు, మొత్తం పార్లమెంటు భవనాన్ని తగలబెట్టి హిట్లర్ ఫ్యాసిస్ట్ పార్టీ వాళ్ళే తగలబెట్టి ఇది కమ్యూనిస్టులు తగలబెట్టారని చెప్పేసి కేసు పెట్టి మొత్తం కమ్యూనిస్టులందరినీ నిషేధించి జైల్లో పెట్టి మొత్తం హత్యలు చేసేసారు. అందుకని మొట్టమొదటి దాడి కమ్యూనిస్టుల మీద చేస్తారు ఈ ఫ్యాసిస్టులు. ఎందుకని కమ్యూనిస్టులు అంటే అంత కోపం? ఎందుకంటే కోపం, ఈ కమ్యూనిస్టులు ఉంటే పెట్టుబడిదారులకు లాభాలు రావు, భూస్వాముల దోపిడీ జరగదు, వీళ్ళ జీతపత్యాల కోసం సంఘాలు పెడతారు, కొట్లాడతారు, సమ్మెలు చేస్తారు, పోరాటాలు చేస్తారు. కాబట్టి వీళ్ళుంటే మా లాభాలు ఉండవని చెప్పేసి పెట్టుబడిదారి వర్గం అనుకుని ఈ హిట్లర్, ముస్సోలిని లాంటి వాళ్ళు అయితే కమ్యూనిస్టులు నాశనం చేస్తారు, మనకి పేడ వదిలిపోద్దని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహించి డబ్బులిచ్చి అధికారాన్ని తెచ్చారు. అందుకని వాళ్ళు కమ్యూనిస్టుల మీద పట్టుబడి దాడి చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ప్రపంచంలో. ఇప్పుడు కూడా మన దేశంలో అదే జరుగుతుంది. ఇప్పుడు మోడీ గారు 4 నల్ల చట్టాలు తీసుకొచ్చాడు రైతుల కోసం అని, అది పక్కన పెట్టండి. ఇప్పుడు లేబర్ కోడ్లు 4 తీసుకొచ్చాడు. ఇక్కడ కార్మికులందరూ ఉన్నారు, యూనియన్ పెట్టే హక్కు ఉండదు, కనీస వేతనం హక్కు ఉండదు, ఫ్యాక్టరీ చట్టాలు మారిపోతాయి. మనకి 8 గంటల పని దినం, మేడే మొన్నే జరుపుకున్నాం, 8 గంటల పని దినం అనేది ఉండదు, 12-14 గంటలు అయిపోతాయి. ఇటువంటివన్నీ వస్తున్నాయి. వీటిని ఎవరు ప్రతిఘటిస్తున్నారు? కమ్యూనిస్టులు ప్రతిఘటిస్తున్నారు. కమ్యూనిస్టులు నాయకత్వం వహిస్తున్న ట్రేడ్ యూనియన్లు ప్రతిఘటిస్తున్నాయి, ఐక్య సంఘటన తీసుకొస్తున్నాయి, సమ్మెలు కూడా చేయబోతున్నారు. మరి ఇటువంటి వాళ్ళు ఇంకా ఈ దేశంలో తమ కార్యకలాపాలు నిర్వహించగలిగితే ఏ దేశంలో అయినా పెట్టుబడిదారులకు నష్టం. అందుకనే కమ్యూనిస్టుల మీద దాడి జరుగుతుంది. మరి అటువంటి ఫ్యాసిస్టు శక్తులు బలపడి దేశంలో ముందుకు రావాలా, మనం ముందుగా ఉండాల్సిన వాటిన్నింటినీ వెనక్కి కొట్టాలా, మనం నిర్ణయించుకోవాల్సిన సమయం. అందుకని 80 సంవత్సరాల క్రితం ఎర్ర సైన్యం చేసిన పని మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. వాళ్ళు 3 కోట్ల ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఫ్యాసిజం వచ్చిన దాకా చూసి 3 కోట్ల ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం మనకుందా?
ఆ రోజు పరిస్థితులు నేర్చుకున్నాం కాబట్టి ఆ పరిస్థితి రాకుండానే ముందుగానే నిరోధించాలి. అది ఈరోజు దీని గురించి జ్ఞాపకం పెట్టుకోవడం అవుతుంది. రెండవది ఫ్యాసిజం కమ్యూనిస్టులతో ఆగదు. కమ్యూనిస్టులు అయిపోయిన తర్వాత మైనార్టీల మీద పడుద్ది. ఆ రోజు హిట్లర్ మైనార్టీలు, ఆ రోజు యూదులు అనేవాళ్ళు వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు తక్కువ జాతి మనుషులు, వీళ్ళకి నాగరికత సంస్కృతి లేదు, ఇటువంటి వాళ్ళు ప్రపంచంలో బతుకోవటానికి అవకాశం లేదు, వాళ్ళందరినీ కోసి చంపేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాడు. చంపడం అంటే ఒకరినిద్దరిని కాదు, లక్షల మందిని చంపాలంటే తుపాకులతో చంపడం చాలా కష్టం. అందుకని పెద్ద పెద్ద భవనాలు పెట్టి ఆ భవనాల్లో మనుషులను దోసి దాంట్లోకి గ్యాస్ వదిలి ఆ గ్యాస్తో చంపాడు. వాళ్ళని పోర్చడానికి ఖాళీ లేదు, వాళ్ళందరినీ పోర్చడం కూడా సాధ్యం కాని పరిస్థితి. అటువంటి పద్ధతిలో మారణకాండ సాగించారు. లక్షల మందిని మొత్తం దేశాల్లో ఉండే యూదులందరినీ ఒక చోటకి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టి చేశారు. అటువంటి పద్ధతిలో యూదుల మీద దాడి జరిగింది. వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది మనుషుల్లోనే కొంతమంది మనుషులు కాదని చెప్తున్నారు. ట్రంప్ ఏం చెప్తున్నాడు? ఈ దేశంలోకి దొంగలు, దోపిడీదారులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి పడుతున్నారు, వలసదారులుగా వచ్చేస్తున్నారు, వాళ్ళందరూ ఈ దేశాన్ని కలుషితం చేసేస్తున్నారు, అలాగే నిలబెట్టేస్తానంటున్నాడు. మనం ఆ పేపర్లన్నిటి చూస్తున్నాం. అలాగే ఐరోపా దేశంలో ఈ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వాళ్ళ జాతి వాళ్ళు, ముస్లింలు, ఇటువంటి వాళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళు కూడా తక్కువ జాతి మనుషులు ఉండడానికి వీళ్ళని నిలబెట్టేస్తాం అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు పక్కన బర్మా ఇట్లాంటి అన్నింటిలో ఉంది, రోహింగ్యాలని మనం కూడా పేరుంటున్న పేపర్లో వీళ్ళు కూడా మనుషులుగా నిలబెట్టేస్తాం అని వాళ్ళు అంటున్నారు. ఎక్కడి నుంచి నిలబెట్టారని మన బీజేపీ వాళ్ళు, మోడీ సర్కారు, బంగ్లాదేశీయులు అని చెప్పేసి మనం అంటున్నారు. ఈ దేశంలో కూడా ముస్లిం మైనార్టీలు, ఇతర మైనార్టీలు, ద్వితీయ శ్రేణి పౌరులు, వాళ్ళ పౌరసత్వం ఉండక్కర్లేదు, వీడు అణిగిమణిగి ఉంటే ఉంటా, లేకపోతే పోవడం ఎక్కడికో అని చెప్పేసి బీజేపీ అంటుంది. అందుకని రెండవ శత్రువు ఈ ఫ్యాసిజానికి మైనార్టీలు. ఒక్కొక్క దేశంలో ఒక చోట నల్ల జాతి వాళ్ళు అయితే, ఒక్కో రోజు ముస్లింలు అయితే, ఇంకో రోజు వలస వాళ్ళు అయితే పేర్లు మారుతాయి అంతే. ఆ రోజు హిట్లర్ కాలం యూదులు అయితే ఇప్పుడు పేర్లు మారి అంతే. వీళ్ళని కూడా నాశనం చేసేయాలి, లేదా అణిగిమణిగి బానిసలుగా బతకాలి, లేకపోతే కుదరదని చెప్పేసి పట్ల ఈరోజు ఫ్యాసిజం ఉంటుంది. మరి అట్లాంటి స్థితి తెచ్చుకుందాక ఆగాల ఈ ఫ్యాసిజాన్ని మనం ఇప్పుడే. అటువంటిది వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేయడం అంటే ఎరసైన త్యాగం మనం కూడా చేయాల్సి వస్తుంది. చేస్తాం, కానీ ఆ అనుభవం నుంచి నేర్చుకునే అవసరం లేకుండా మనం ఈ ఫ్యాసిజాన్ని నిరోధించేదానికి మనం పూనుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో శత్రువు వాళ్ళల్లోనే ధనవంతుల్లోనే కొంతమంది మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి, అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, అందరికీ సమ్మె చేసే హక్కు ఉండాలి, అందరికీ సంఘం పెట్టుకునే హక్కు ఉండాలి, ఎవరు అనుసరించే పద్ధతిలో వాళ్ళు అనుసరించాలి, ఎవరు తిండి వాళ్ళు తినొచ్చు, ఎవరు బట్ట వాళ్ళు కట్టచ్చు, అట్లాంటి స్వేచ్ఛలు ఉండాలి అని చెప్పేసి ఉండేవాళ్ళు ఉన్నారు. ఉదారవాదులు అని చెప్పంటాం. ఆ రోజు హిట్లర్ కాలంలో కూడా ఇటువంటి ఉదారవాదులు చాలామంది ఉన్నారు. ఇటువంటి ఉదారవాదానికి కూడా ఫ్యాసిజానికి పనికిరాదు. ఫ్యాసిజానికి ఇంకొకటి మాట్లాడకూడదు, ఇంకొకటి విమర్శ చేయకూడదు, చెప్పినట్టే వినాలి, చెప్పిందే తినాలి, చెప్పిందే కట్టాలి, చెప్పినట్టే పెళ్లి చేసుకోవాలి, చెప్పినట్టే పిల్లలు వినాలి, లేకపోతే నువ్వు ఉండవు. అందుకని ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండదు, వాళ్ళు తక్కువ వాళ్ళు. వికలాంగులు పనికిరాదు, ఇది ప్రపంచం వాళ్ళు కాల్చేయాలి, వాళ్ళు పనికిరాదు, వాళ్ళు ప్రపంచానికి ఎట్లా వస్తారు. ఇటువంటి పద్ధతిలో ఆ రోజు ఫ్యాసిజం వ్యవహరించింది. ఈరోజు ఎలా వ్యవహరిస్తున్నారు? ఈరోజు రిజర్వేషన్ అక్కర్లేదు బలహీన వర్గాలకి. మనం చెప్పడం కాదు, ట్రంప్ అంతా తీసేశాడు అమెరికాలో. ఇప్పుడు మహిళలకి, నల్లజాతి వాళ్ళకి కొన్ని రాయితీలు ఉంటే ఆ రాయితీలన్నిటి తీసేశారు. ఇక్కడ మోడీ గారు కూడా అట్లాంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ దళితులకు హక్కులు ఉండకూడదు, మహిళలకు హక్కులు ఉండకూడదు, ఇటువంటి వాళ్ళందరూ బలహీన వర్గాల వాళ్ళకి హక్కులు ఉండకూడదు, మైనార్టీలకు కూడా రక్షణ ఉండకూడదు అని చెప్పేసి చెప్తారు. ఇవన్నీ అన్యాయం, మంచిది కాదని చెప్పి కమ్యూనిస్టులు కాని వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు. వాళ్ళు ఈ హక్కులన్నీ కావాలని కాబట్టి వాళ్ళు కూడా ఉండకూడదు. అందుకని ఐరోపా దేశంలో హిట్లర్లో ఇంకో పార్టీ లేదు, సొంత పార్టీగానే ఎవరైనా మాట్లాడితే వాడిని కూడా కాల్పించేశాడు. తన ఒక్కడే నిరంకుశత్వం అనేది ఫ్యాసిజం ఉంటే ఉండదు. ఇప్పుడు మనం సబ్బెట్టుకున్నాం కూడా అవకాశాలు ఉండవు.
ఇప్పుడు మోడీ గారు అవకాశం లేకుండా చేస్తున్నారు. మనం జైల్లో వేయడానికి భయం మోడీకి. వీళ్ళు జైల్లో ఉన్నట్టే బయట అన్ని చోట్ల అట్టాగా ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని మిగతా పార్టీల వాళ్ళని ధైర్యించి జైల్లోకి పోతా ఉంటే వాళ్ళు చూసుకుని కూర్చోటారని చెప్పేసి వాళ్ళని ధైర్యిస్తున్నారు. అయితే అంతతో ఆగదు, తర్వాత కూడా వస్తుంది. మరి మనం ఈ ప్రజాస్వామ్య హక్కులు కాపాడుకోవాలా లేదా? ఈ ఫ్యాసిజాన్ని ఎదిరించి దాన్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం భారతదేశానికి అవసరం లేదా మనం ఆలోచన చేయాలి. అందుకని అవసరం. ఈ దేశంలో ఉండే కార్మికులు, కర్షకులు, కష్టజీవికే కాదు, ఈ దేశంలో ఉండే బూర్జువా పార్టీలు కూడా ప్రజాస్వామ్యం అవసరం. ఈ ఎన్నికలు అవసరం, ఈ పోటీలు అవసరం. ఫ్యాసిజం బలపడితే ఈ ఎన్నికలు, పోటీలు ఏముండవు. ఇప్పుడే పార్లమెంట్ని దెబ్బతీసేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో ఇప్పుడు అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. న్యాయ వ్యవస్థను బెదిరించి తనకు అనుకూలంగా చట్టాలు చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. రేపు ముదిరిపోతే ఈ ఫ్యాసిజం అసలు ఈ ప్రయత్నాలు కూడా ఉండవు, ఎన్ని లేకుండా పోతాయి. ఆ రాజ్యాంగ వ్యవస్థలో లేకుండా పోతాయి. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పేసి మనం ఎందుకు పోరాడుతున్నాం? ఈ రాజ్యాంగం లేకపోతే కొన్ని హక్కులు కూడా మనకు లేకుండా పోతాయి. అందుకనే ఇటువంటి ఫ్యాసిజం వద్దు అని చెప్పేసి అనుకుంటున్నాం. అందుకని ఈరోజు ఆ రోజు ఫ్యాసిజాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. దాన్ని నాశనం చేసిన గొప్ప ఎర్ర సైన్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. 2 కోట్ల మంది ఎంతమంది క్యూబా గురించి చెప్పారు. 3 కోట్ల మంది, 1 కోటి మంది సైనికులు, 2 కోట్ల మంది ప్రజలు ఆ రోజు ప్రాణాలు ఇచ్చారంటే మన చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, గుంటూరు జిల్లా, కడప జిల్లా, అనంతపురం జిల్లా ఇవన్నీ కలిపితే ఎంతమంది జనం ఉంటారో అంతమంది జనం ప్రాణాలు ఇచ్చారు. అంటే సగం ఆంధ్రప్రదేశ్ జనం ప్రాణాలు ఇచ్చినట్లు లెక్క. అటువంటి త్యాగం చేశారు. ఆ త్యాగం చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా మన ప్రజాస్వామ్యాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. అందుకని ఈరోజు ఎక్కడో ఎర్ర సైన్యం అయినా అంతేకాదు, ఎర్ర సైన్యం చేసింది అక్కడ సోషలిస్ట్ దేశంలో అందరికీ పని, అందరికీ ఉద్యోగం, మొత్తం పరిశ్రమలన్నిటి మీద హక్కు కార్మికులకి, భూములన్నిటి మీద హక్కు రైతులకి ఆ రకంగా ఇచ్చారు. అందరికీ విద్య, అందరికీ ఉద్యోగం కల్పించారు, అందరికీ వైద్యం కల్పించారు, అటువంటి హక్కులు కల్పించారు. అటువంటి గొప్ప సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించారు కాబట్టి ఆ ప్రజలు మా భావి తరాలైనా బాగా బతుకుతారని చెప్పేసి వారు త్యాగం చేయడానికి ముందొచ్చారు. ఆ రకంగా త్యాగం చేశారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అటువంటి సోషలిస్ట్ సమాజం భారతదేశంలో తేవాలని ప్రయత్నం చేస్తుంది. దానికోసం కృషి చేస్తుంది. అటువంటి సమాజం వస్తే ఈ 140 కోట్ల మందికి, ఈ 140 కోట్ల మందిలో ఉండే 80% మంది పేదలకి, మధ్య తరగతికి సరైన జీవితం దక్కుద్ది. లేకపోతే ఇప్పుడు ఉండే ఈ పెట్టుబడిదారులకి, అదానులకి, అంబానీలకి, లేకపోతే బజార్లకి, మహీంద్రాలకి, వీళ్ళకి మాత్రమే ఈ దేశం ఉంటుంది, మనకుండదు. ఇప్పుడు అటువంటి శక్తులు బలపడితేనే ఇక్కడ ఫ్యాసిజం కోరుకుంటున్నారు వాళ్ళు. అటువంటి బడా పెట్టుబడిదారు శక్తులే తమ యొక్క దోపిడీ కొనసాగాలంటే ఇక్కడ ఫ్యాసిజం కావాలని కోరుకుంటున్నారు. అందుకని అట్లాంటి ఫ్యాసిస్ట్ లక్షణాలు ఉన్నవాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. గత 12 సంవత్సరాల నుంచి ఎందుకు మోడీ గారిని ప్రోత్సహిస్తున్నారు? మోడీ గారు అయితేనే ఈరోజు పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు, విదేశీ పెట్టుబడిదారుల యొక్క వాటిని రక్షిస్తారని చెప్పే నమ్మకం. 15,000 కోట్ల రూపాయలు సందాలు ఇస్తే పెట్టుబడిదారులు, వాటిల్లో 12,000 కోట్ల రూపాయలు మోడీ గారికే ఇచ్చారు సందాలు. ఎందుకు ఇచ్చారు? ఈరోజు 190 మంది పెట్టుబడిదారులందరూ ఆయన వీడిగం చేస్తున్నారు. ఎందుకు వీడిగం చేస్తున్నారు? కారణం ఇదే. అందుకనే మనం ఈ ఫ్యాసిజం వ్యతిరేకంగా ఎర్ర సైన్యం పోరాడిందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే రాబోయే కాలంలో ఈ దేశంలో అటువంటి ప్రమాదం రాకుండా కొత్త తరహా ఫ్యాసిజం మళ్ళీ వచ్చి మన దేశాన్ని అటువంటి స్థితికి తీసుకురాకుండా ముందుగానే మనం పోరాడాల్సిన అవసరం ఉందని జ్ఞాపకం పెట్టుకోవడానికి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో అటువంటి ఫ్యాసిస్ట్ శక్తులకు ఓత వచ్చే పార్టీలు తయారైనవి. తెలుగుదేశం, జనసేన నిన్న ఇవాళ టీవీల్లో చూస్తూ ఉంటే వాళ్ళు ఫ్యాసిజం గురించి ఫ్యాసిజం లాగా మాట్లాడుతున్నారు. మోడీ గారు సరిపోయే కనపట్లేదు వాళ్ళకి, అటువంటి పత్తులో ఉన్నారు. ఏదైనా ఈరోజు ఉగ్రవాదం అనేది ముందుకు తీసుకొచ్చింది. ఆ ఉగ్రవాదులు పట్టం పెట్టుకున్నారు 26 మందిని పహల్గాంలో. ఆ ఉగ్రవాదులు ఎందుకు పట్టం పెట్టుకున్నారు? ముక్కు ముఖం తెలియదు వాళ్ళకి. ఆయన వాళ్ళు ఎందుకు కాల్చి చంపారు? ఈ దేశంలో ఐక్యత ఉండకూడదు, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదు, భారతదేశంలో ఐక్యత ఉండకూడదు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసిమెలిసి ఉండకూడదు అనేది ఆ ఉగ్రవాదుల యొక్క లక్ష్యం. అందుకని మతం పేరు మరీ కనుక్కొని వాళ్ళు హత్య చేశారు. ఆ రకంగా చేస్తే భారతదేశంలో చూసిన వాళ్ళందరూ ఇది మతం పేరు చేస్తున్నారు కాబట్టి మనం కూడా మతం ప్రాతిపదిక మీద ద్వేషాలు పెంచుకోవాలని చెప్పేసి ఒక కుట్రతోటి వాళ్ళు చేశారు.
ఇప్పుడు మనం అటువంటి ఉగ్రవాదుల కుట్రలా పడిపోవాలా? ఆ ఉగ్రవాదులు మీరు మా మధ్య ఐక్యతను చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మేము ఐక్యతతో ఎదుర్కొంటాం, మిమ్మల్ని నాశనం చేస్తామని చెప్పాలన్నది ముఖ్యమైన అంశం. అందుకని ఐక్యతను ప్రదర్శించారు కాశ్మీర్ ప్రజలు. అటువంటి ఐక్యతను దేశం అంతా ప్రదర్శించాలి. ఐక్యత అక్కడ ఉగ్రవాదులు, భారతదేశంలో అటువంటి ఐక్యతను ఉగ్రవాదులు కోరుకోకపోవడం కాదు, మన దేశంలో నయా ఫ్యాసిస్ట్ శక్తులు కోరుకోవడం. మన దేశంలో ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీ, వారి మిత్రులు, వారి యొక్క రాజకీయ శక్తులు కూడా ఈ దేశంలో భారత ప్రజల యొక్క ఐక్యతను కోరుకోవడం, మరి మతం ప్రాతిపదిక మీద చీలిపోవడం కోరుకుంటున్నారు. అందుకని ఆ దుర్ఘటనని, ఆ ఉగ్రవాదుల మీద ద్వేషంతో పెంచేయడానికి, అటువంటి ఉగ్రవాదం తలెత్తకుండా చేసేదానికి కృషి చేయడం కాకుండా దాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశంలో చీలికలు సృష్టించాలని ప్రయత్నం చేస్తారు. దానికి ఎట్టి పరిస్థితులను భారత ప్రజలు అంగీకరించకూడదు. ఆ రోజు ఫ్యాసిజానికి వ్యతిరేకంగా దేశాలతో నిమిత్తం లేకుండా అమెరికా నుంచి రష్యా వరకు, అంటే యుఎస్ఆర్ వరకు, ఆసియా నుంచి లాటిన్ అమెరికా వరకు మొత్తం ఐక్యమయ్యారు హిట్లర్కి వ్యతిరేకంగా. మొత్తం ఆ సైన్యం అంతా చివరి దశలో హిట్లర్కి వ్యతిరేకంగా పోరాడారు. హిట్లర్ నాశనం అయినప్పుడు, ఆత్మహత్య చేసుకున్నప్పుడు సంబరాలు చేసుకున్న వాళ్ళ ప్రపంచంలో అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని రంగుల వాళ్ళు ఆ రోజు ఉన్నారు. ఈరోజు మన దేశాన్ని ఆ ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యకి వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేయడం మానేసేసి చీలికలు సృష్టించేసి మనం బలహీనం కావాలని చెప్పేసి చూస్తున్నారు. అటువంటి శక్తులకి మనం అవకాశం ఇవ్వకూడదు. మేము ఐక్యంగా ఉంటాం, బలంగా ఉంటాం, ఉగ్రవాదాన్ని ఎదిరిస్తాం, ఈ దేశంలో నయా ఫ్యాసిస్ట్ శక్తులను కూడా అంతే బలంగా ఎదిరిస్తామని చెప్పేసి మనం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఆంధ్రప్రదేశ్లో అటువంటి సాంప్రదాయం ఉంది. మీరు 1930-40లో ఆంధ్రప్రదేశ్లో చూస్తే భారతదేశంలో అత్యధికంగా యాంటీ ఫ్యాసిస్ట్ పోరాటాలు జరిగింది, యాంటీ ఫ్యాసిస్ట్ ఉద్యమాలు జరిగింది భారతదేశంలోనే. ఆ రోజు మీరు తెలుగు సాహిత్యంలో ఆ రోజు కవులు రాసిన పాటలు అవన్నీ ఈరోజు పాడుకుంటుంటే ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా, హిట్లర్కి వ్యతిరేకంగా ఎంత తెలుగు ప్రజలు ఉద్యమాలు చేశారో, ప్రచారం చేశారో మనకు అర్థమవుద్ది. అటువంటి పద్ధతిలో మళ్ళీ తెలుగు ప్రజల్ని ఫ్యాసిజానికి, ఆనాటి ఫ్యాసిజాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈనాటి ఫ్యాసిజానికి, నయా ఫ్యాసిజానికి వ్యతిరేకంగా అంత ఐక్యతని మనం తీసుకురావాలి. ఆ ఐక్యతని తీసుకురావడానికి మన దేశం కోసం, మన ఐక్యత కోసం, మన కార్మికుల కోసం, మన కర్షకుల కోసం అని చెప్పేసి మీరు గమనించి ఈ సందర్భంలో అటువంటి ఉద్యమాలకి, క్యాంపెయిన్కి ప్రజలను ఐక్యం చేసేదానికి ముందుకు పోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు నమస్కారం. రావుల గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారికి మాట్లాడుతారు. సభాధ్యక్షులు